ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. నేను ఇప్పుడు కాదమ్మా, నేను వ్యక్తుల గురించి మాట్లాడను. నా ఉద్దేశం అది కాదు. పార్టీల గురించి మాట్లాడను. ఇష్యూ గురించి చెప్తున్నా. అందరం కలిసి తెలుగు జాతిని ఆకాశం వైపు నడుపుదాం, తీసుకెళ్దాం. మీరు ఫైట్ చేయండి, మీరు ఎంపవర్ చేయండి. ప్రపంచమే హద్దుగా చేసుకొని అభివృద్ధి చేద్దాం. నెంబర్ 1 అంటూ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్. మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి, ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. సార్, మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం మాయేనని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీకు కావాల్సింది మసాలా. ఈ రాష్ట్రంలో మంచి కాదు. ఏం లేదు. నీకు నేను నా నేచర్ను 40 ఏళ్ళ నుంచి చూసావయ్యా. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్ర హితం కోసం ఎవరితోనైనా పోరాడతాను. ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు. ఒకవేళ ఒకరు మాట్లాడగట్టు నువ్వే మాట్లాడతావు అంటే కరెక్ట్ కాదు. అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి, ఆంధ్ర అభివృద్ధి కావాలి. గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు. బోలెడని నీళ్ళు ఉన్నాయి. ఎవరి శక్తి ఎంత ఉంటే అంత తీసుకుపోయి ఇండ్లో పెట్టుకోవచ్చు, పొలాల్లో పెట్టచ్చు, అన్ని చెరువులు పెట్టచ్చు. ఏం నష్టం లేదు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్. ఎవ్వరికి నష్టం లేదు. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 టీఎంసీ తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 టీఎంసీ తీసుకుంటారు. వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరంలే, అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. కాబట్టి మనం ఆలోచించుకుంది ఇది కూడా మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి. కానీ కరువు వస్తే ప్రమాదం. కరువు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎప్పుడు కూడా తెలంగాణకు ఆంధ్రాకు నేను ఇప్పుడే ఆలోచించాను. అప్పట్లో కూడా తెలంగాణ 2 రివర్లలో కూడా కొంచెం దూరంగా ఉంటుంది, లిఫ్ట్ చేయాలి. ఆంధ్రాలో ఏమైందంటే లాస్ట్ స్టేట్ గోదావరి డెల్టా వచ్చిందంటే దానికి కారణం అప్పట్లో కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు. బ్యారేజ్ నుంచి నీళ్ళు నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక 30-40 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్ళిపోతాయి. అదే మరి కృష్ణా బ్యారేజ్ కట్టారు. ఈ బ్యారేజ్ వల్ల అటు కృష్ణా డెల్టా, వెస్టర్న్ డెల్టాకు వచ్చేసాయి. దీనికి లిఫ్ట్లు ఎక్కడ అవసరం లేదు. అదే నేను చూసిన తెలంగాణలో ఒకప్పుడు చాలా డెప్త్ అన్నమాట. మామూలు కాదు. ఖమ్మం, నల్గొండ అయితే ఫ్లోరైడ్, విపరీతమైన ఫ్లోరైడ్. తాగేదానికి నీళ్లు లేకుండా ఫ్లోరైడ్ వచ్చి కాళ్ళు చేతులు కుంటైపోయి చాలా బాధపడేవాళ్ళు. డ్రౌట్. అనంతపూర్ అయితే వన్ ఆఫ్ ది డెజర్ట్. మహబూబ్నగర్ అయితే చాలా సమస్యలు ఉండేటివి. అలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇది తీసుకొచ్చాడు, ఎస్ఎల్బిసి నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి నల్గొండకు నీళ్ళు ఇచ్చింది ఫస్ట్ టైం. ఆ తర్వాత నేను లిఫ్ట్ పెట్టి కంప్లీట్ చేసి మాధవరెడ్డి కెనాల్ అని పేరు పెట్టి నీళ్ళన్నీ కంప్లీట్ చేశాం. దానివల్ల తాగేదని నీళ్ళు వచ్చాయి ఫ్లోరైడ్ నుంచి. తర్వాత